హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి పాడ్కాస్ట్ నెంబర్ 3 ఇది. దీంట్లోనైతే మెయిన్ టాపిక్ వచ్చేసరికి మూవీస్ గురించి, వీటి గురించి కొంచెం డీప్గా డిస్కషన్లో పెడదాం అనుకున్నాం. కల్కి గురించి 10 నిమిషాలు మాట్లాడడం కాకుండా ఇప్పుడు చూసావా, కల్కి నుంచి ప్రభాస్, రెబలు, బుజ్జిగాడు, డార్లింగ్, మిర్చి, ఇంద్ర, నాసామరంగా, శివమణి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది. ఇలాగ అన్ని కెలుక్కుంటూ మధ్యలో ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా. ఈ శేఖర్ కమ్మలో కూడా సినిమా నార్మల్ గా కామెడీగా ఉంటది, లైట్ గా స్టైలిష్ గా ఉంటది, కామెడీ ఉంటది, ఎమోషన్స్ ఉంటది, లవ్ ఉంటది. కానీ తెలియకుండా ఇన్బోల్డ్ గా లేకపోతే బ్యాక్ సైడ్ ఎక్కడో బ్యాక్ ఎండ్ లో మెసేజ్ ఓరియంటెడ్ గా వెళ్తుంటది సినిమా. కొంచెం అబ్జర్వ్ చేస్తే గానీ ప్రతి సినిమాలో మెసేజ్ ఓరియంటెడ్ గా వెళ్తుంది. ఇంటెన్షనల్ గా పెడతాడులే, కానీ ఎప్పుడు బయటకి చెప్పడు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూసిన స్టూడెంట్ లైఫ్, డిఫరెంట్ పీపుల్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ జనాలకు అర్థం కాలేదురా. శేఖర్ కమలే చెప్పేశాడు, నేను మరీ ఎక్కువ స్టోరీస్ చెప్పేసాను ఒక్క సినిమాలో అని చెప్పేసి. కాదు అంటే యావరేజ్ టీవీలో హిట్ రా. ఇది టీవీలో మాత్రం టీవీలో బాగుంది. క్లైమాక్స్ వచ్చేసరికి బాగా ఏడిపించినట్టురా ఆ అమ్మ సాంగ్. ఈ టీవీలో చూడడం నేను ఎప్పుడు పూర్తి సినిమా చూడలే అసలు. స్టార్ట్ ఎక్కడ ఎండ్ ఎక్కడ నేను ఎప్పుడు చూడలే, ఎప్పుడు బిట్లే. సినిమాలో కింగ్ రా కలేజా. టీవీలో కలేజా ఫస్ట్ వస్తుంది. మనకు ఫ్యాండమ్స్ ఉన్న హీరోస్ కి రిలాక్స్డ్ గా కూర్చునే సినిమాలు తీస్తే చూడలేరురా. రిలాక్స్డ్ కూర్చొని చూడాల్సిన సినిమా కలేజా. ఈ మీడియా ఎలివేషన్స్ కూడా త్రివిక్రమ్ ముందు కాంబినేషన్ వచ్చి సినిమా అంటే ఇంకా ఫుల్ ఎలివేట్. ఇప్పుడు నువ్వు చూస్తే కనుక, ఇప్పుడు సపోజ్ మహేష్ బాబు అంటాడు ఏంటి, ఇక్కడ నుంచి ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, సేఫ్ సైడ్ లో సినిమాలు తీసుకుంటా వెళ్తున్నాను అంటాడు. ఇప్పుడు నార్మల్ గా చూడు, ఎంత పెద్ద హీరో అయినా చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడంటే అది చెప్పలేం. హిట్ అయిపోవచ్చు, లేకపోతే ఇంకా మరి కలెక్షన్ కూడా రావన్నట్టు అయిపోతున్నాయి ఇప్పుడు సినిమాలు. ఇప్పుడు కల్కి తీసుకున్న, కల్కి హిట్ అయింది, కొంచెం మంచి టాక్ వచ్చింది కాబట్టి నడుస్తుంది తప్ప, చిన్నది అటు ఇటు అయితే ఆదిపురుషులు అయిపోద్ది. అదొక ఆదిపురుషు అయిపోద్ది. ఇంకా ఆదిపురుషులు అయినా ఆదిపురుషు చూసారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసారు. నేను చెప్పాను ఇంటికి వెళ్ళి, అమ్మ అసలు బాగాలేదమ్మా ఏ తల తీసేదని చెప్పినా మా డాడీ. ఇప్పుడు ఆదిపురుషును చూస్తే కొన్ని రియల్ సీన్లు తీయాల్సిందరా, అంత గ్రీన్ స్క్రీన్ లో కనబడుతుంది. ఇప్పుడు ప్రభాస్ పరిగెట్టడం కూడా నార్మల్ గా పరిగెట్టచ్చు కదరా, నీకు అర్థమైందా? ఇప్పుడు అడవిలో పరిగెట్టినప్పుడు, ఇప్పుడు ఆదిపురుషు ఏంటి, రామాయణం కదా. అంటే ఇప్పుడు రామరాజ్యంకి వెళ్ళాలా శ్రీరామరాజ్యంకి కంపేర్ చేసుకుంటే? శ్రీరామరాజ్యమే కదా. శ్రీరామరాజ్యం సినిమాలో అయితే అది వేరు. యుద్ధం కనబడలే, యుద్ధం తర్వాత సినిమా శ్రీరామరాజ్యం. ఇప్పుడు శ్రీరామరాజ్యం పాండురంగడు. ఇప్పుడు శ్రీరామరాజ్యం పాండురంగడు చూస్తే అందులో స్టోరీ ఉంటది. ఈ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వేటి లేకపోయినా చూడాలనిపిస్తుంది. అంటే నీకు కొన్ని ఇప్పుడు ఆ రథం ఏంటి, కొన్ని రథాలు కొన్ని నీటికి చూపెడుతుంటారు. ఇప్పుడు ఎంత కొంచెం చేయొచ్చు కదా, అన్ని విఎఫ్ఎక్స్. మెటీరియల్ అయినా ఒరిజినల్ ఉంటది సినిమాలో. నువ్వు అక్కడ చూస్తే విఎఫ్ఎక్స్ చేసిన దగ్గర స్టార్టింగ్ ప్రభాస్ చూడు, వైట్ అండ్ వైట్ వేసుకుని, ఎక్కువ తల వేసుకుని, ఏదో పెద్ద యేసు ప్రభు లాగా. కానీ కొంచెం ఏజ్డ్ లాగా గట్టి కనిపిస్తాడు, కొంచెం యంగ్ గా కనబడ్డు. అంటే కొంచెం రాముడు క్యారెక్టర్ కల ఉన్నాడు అని అనుకున్నా సరే, ఇప్పుడు ప్రభాస్ ఆ యంగ్నెస్ పోయింది. ఇప్పుడు నువ్వు వర్షం చూడు, ఇప్పుడు నువ్వు వర్షం ఇంట్రడక్షన్ వచ్చేసరికి త్రిషాన్ని గుర్తు తెచ్చుకొని బండి మీద ఇంటికి వస్తాడు. ఇక్కడికి ఈ ఊరికి, హైదరాబాద్ నుంచి ఈ ఊరికి వచ్చినప్పుడు వర్షం పడుతుంటది. ఆ వర్షం టైంకి ఆగుతాడు ప్రభాస్. ఆగేసి బండి మీద, అవెంజర్ బండి మీద ఆగేసి ఒక బడ్డీ కొట్టు దగ్గర సిగరెట్ కొనుక్కొని వెలిగిస్తాడు. అక్కడ కట్ బనీను, దాని మీద షర్టు, ఇక్కడ మడతెట్టి ఇక్కడ వరకు అక్కడ అనుకుంటాడు. అప్పుడు ఆర్మీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఫిట్ గా. మళ్ళీ అదే సేమ్ క్వారీలోని బాంబులు పేలిన టైంలోనే ఒకడు పడిపోతే ఆడిని రక్షిస్తాడు. మళ్ళీ అక్కడ కూడా కరెక్ట్గా ఉంటాడు రా. డార్లింగ్ ఇవన్నీ చూసి నీకు అంతేం అనిపించి చేంజ్ అవ్వదు. డార్లింగ్ లో కూడా కచ్చేలి ఏంటి, ఆ బుజ్జిగాడిలో కచ్చేలి ఏంటి, బిల్లలో కూడా కొంచెం నీట్ కనబడుతుంటాడు. ఫ్రీగా చేసే హీరో ఎప్పుడూ హిట్ అయ్యారా. ఇంకా ఇప్పుడు రామ్ చరణ్ చూడు, స్టార్టింగ్ మూవీస్ ఎలా ఉండు. స్టార్టింగ్ మూవీస్ అంటే మగధీర పక్కన పెట్టి, రచ్చ బాగోదురా, ఎవడు బాగా సినిమా బాగుంటుంది. రామ్ చరణ్ యాక్టింగ్ చెప్తున్నాను. ఆ 3 సినిమాలు చూడు, రచ్చ కానీ, ఎవడు కానీ, నాయక్ కానీ, ఏదో స్టబుల్ గా యాక్షన్ చెప్తాడేమో ఈడ, ఓకే అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతారు. అలా మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చిందంటే ధృవ సినిమా నుంచి. ధృవ తర్వాత మన తెలుగు ఆడియన్స్ కి యాక్టింగ్, యాక్షన్ ఓకే అలా చేస్తే అసలు నచ్చదు. ఇప్పుడు ఈవెన్ తెలిసిపోతే నచ్చదు, చూడలేరు. ఈవెన్ ఫ్యాన్స్ అని చూడలేరు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కనబడద్దురా. ఇంకా అక్కడి నుంచి మనకు గూస్ బంప్స్ వస్తాయి. కోట్ స్టేడ్ ఏంటి, ఒక దగ్గర పొలం పిల్లగా చేస్తా ఉంటాడు, ఎవరు పట్టబుట్టుతాడు. ఇంకా హైలైట్ అక్కడి నుంచి ఆ బాడీ, దాని ఏమంటారు మజిల్స్ గట్రా డెఫినేషన్ ఏంటి, ఇంకా అక్కడి నుంచి మనకి ఇదంటే ఒక పోలీస్ ఆఫీసర్ అని టైప్ లో వెళ్ళిపోతూ ఉంటది. ఫ్రెండ్స్, పోలీస్ ఆఫీసర్, ఫ్రెండ్షిప్ అండ్ టైప్ లో. స్టార్ హీరోస్ అందరినీ చూడండి, పవన్ కళ్యాణ్ గానీ, మహేష్ బాబు కానీ. మహేష్ బాబు నాని సినిమాలు ఎలా చేస్తాడు, బాబు సినిమాలు ఎలా చేస్తాడు. అసలు మహేష్ బాబు బాగా కనెక్ట్ అయింది మురారి మోస్ట్లీ.
ఒక్కడు మురారి ఎంత బాగుంటది కదా. ఇప్పుడు నువ్వు చూడు, సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొకటి పోలీసుడు ఒక సినిమా వచ్చింది చూడు, ఎవరిది, విజయ్ దళపతి గడితేని సమంతది, అందులోని తేరి, అందులోని ఒక మ్యూజిక్ వస్తుంది, అది కొంచెం అక్కడికి సింక్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు చూసినప్పుడు అక్కడికి, అక్కడ చూసినప్పుడు ఇక్కడికి వెళ్తాను. ఇప్పుడు మురారి చూస్తే, మురారి సినిమా ఇప్పటికీ చూసినా నువ్వు కనెక్ట్ అవుతావు, ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ధ్రువాలోని కొంచెం పోలీస్ క్యారెక్టర్ కాకుండా నప్పుతుంది కానీ రామ్ చరణ్ కి, నువ్వు అదే సేమ్ తుఫాన్ చూడు, తుఫాన్ లోని నార్మల్ సినిమాలు చేసుకుంటూ ఎలా చేసామో అలాగే చేస్తాడు తుఫాన్ కూడా పోలీస్ క్యారెక్టర్. నీకు అంతే అనిపించదు, ఆడి బాడీ గట్రా కనపడదు, ఇన్వాల్వ్ అవ్వలేదు. రాఖీ తీసుకుంటే అందులో సన్నంగా ఉంటాడు, లావుగా ఉంటాడు, కానీ అక్కడ ఇలియానా కూడా కరెక్ట్ గా నప్పుతుంది. ఆ యాక్టింగ్ ఏంటి, ఒక పక్క ఎవరు పోలీస్ క్యారెక్టర్ ఎవరు, ఆడ క్యారెక్టర్ జయసుధ ఇంకొక ఆవిడ ఉంటది సుహాసిని బాగా చేస్తుంది. నువ్వు మళ్ళీ ఇందాక అశోక్ సినిమా చెప్పాను చూడు, అశోక్ సినిమాలో కూడా ఎక్కడ అనుకున్నావు నీకు గుర్తుంటే, వీళ్ళ తమ్ముడు కొట్టేస్తాడు చూడు, ఎవడు కాటరాజు గారిని కొట్టేసిన తర్వాత వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తాడు, ఈ సోను సుద్ది గడిగా వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇవ్వడానికి రోడ్డు మధ్యలో ఆపేసి నడుస్తాడు చూడు. అక్కడ నడిచినప్పుడు వైడ్ బ్యాక్గ్రౌండ్ రా, వైడ్ రోడ్డు ఇవన్నీ కనబడతాయి, పక్కన కొండలు గట్ట, ఆ రోడ్డు చివరి నుంచి నడుచుకుంటూ వస్తాడు, లూజ్ అప్పటికే లావు, ఇంకా లూజ్ హుడ్డీ లాంటి టీ షర్ట్, పెద్ద బూట్, ప్యాంటు లూజ్ ప్యాంటు నడుచుకుంటూ వస్తాడు. అంత లావుకున్నా నీకు ఎక్కడ బాడీ షేమ్ చేయాలనిపించదు, కొంచెం గూజ్బంప్స్ వస్తుంది ఆ సీన్. ఏదో ఇంటర్వ్యూ అంటాడు, ఎన్టీఆర్ ఎవరు అంటారన్నమాట, ఎన్టీఆర్ బాగా డాన్స్ చేస్తారు, అల్లు అర్జున్ బాగా డాన్స్ చేస్తారు, కానీ అల్లు అర్జున్ అంటే అంత ఎక్కువసేపు ఎంజాయ్స్ ఉండదు. చూడు ఇప్పుడు గంట సేపు నాన్ స్టాప్ డాన్స్ చేసిమంటే ఇంకేసేస్తాడు ఎన్టీఆర్, వెళ్ళిపోతుంటాడు. అదే స్టెప్ లో అల్లు అర్జున్ వేస్తాడు, కానీ గంట సేపు వేయలేడు. ఇప్పుడు అర్థమైందా, ఎందుకంటే భరతనాట్యం డాన్సర్ కాబట్టి ఎన్టీఆర్ కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి వేసేస్తుంటాడు. కరెక్ట్ పాటలు పాడాలి కానీ మంచిగా. ఇప్పుడు శక్తి సినిమా చూస్తే శక్తి సినిమా అంతా బాగోదు, కానీ ఇలియానాతో ఒక స్టెప్ ఉంటుంది చూడు, ఒక సాంగ్ ఉంటది, ప్రేమ దేశపు యువరాణి అని ఒక సాంగ్ ఉంటది, అది బాగా ఉంటది. మనిషి ఇప్పుడు రావట్లేదు, కానీ లాస్ట్ దేంతో వచ్చాడు రా, ఇస్మార్ట్ శంకర్ కదా లాస్ట్, ఆచార్య ఇస్మార్ట్ శంకర్ మళ్ళీ బాగా వచ్చాడు రా. ఆచార్య ఏమంతా వినిపించలేదు, కానీ ఇస్మార్ట్ శంకర్ బాగానే వచ్చాడు. పూరి జగన్నాథ్ అప్పుడు చెప్పాడు, చాలా రోజుల నుంచి కలిసి మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాం, సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఉంటది అనేసి తీసుకొచ్చాను మణి శర్మని. కొంచెం బాగా చప్పరిగా ఉంది డబుల్ ఇస్మార్ట్. ఏమో చూడలేదురా, దేవదాస్ సినిమా డైరెక్టర్ వైఎస్ చౌదరి ఉన్నాడు కదా, అతను చెప్తుంటే విన్నమాట, బద్రీ టైంలోని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదంట, ఒకే ఒక పోస్టర్ బండి పెట్టుకుని ఇలా నించుంటాడు చూడు పవన్ కళ్యాణ్, అది ఒక్క పోస్టరే హైదరాబాద్ లో ఎక్కడ పెద్ద కట్అవుట్ పెట్టారంట, అంతే. అంటే పోస్టర్ లేకంటే హిట్ కొట్టేశారు ఇక, అంటే అంత అంటే యాటిట్యూడ్ లెవెల్ ఏంటి, అంటే క్యారెక్టరైజేషన్. పూరి జగన్నాథ్ హీరోస్ కి అందరికి యాటిట్యూడ్ మ్యాటర్స్ రా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ దొరికాడు, ఇంకా ఇచ్చిగా పోయారు. ఇప్పుడు హీరోలకు ఉన్న అన్ని మ్యానరిజంలు నాకు తెలిసి మ్యాథ్స్ పూరి జగన్నాథ్ నుంచి వచ్చారా. ఇప్పుడు మహేష్ బాబుకి ఇలాగా ముక్కు ఇలాగంటమైనా, పవన్ కళ్యాణ్కి ఇలాగంటమైనా, ఏదైనా సరే పోక్రీ కన్నా బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ మ్యాటర్స్. అసలు బిజినెస్ మ్యాన్ సూపర్ రా. బిజినెస్ మ్యాన్ అంతా మైండ్ గేమ్ ఒక పక్క, అంటే సీరియస్ గా వెళ్తుంటది మైండ్ గేమ్ అంతా. మనకు తెలియకంటే రివెంజ్ స్టోరీ. మనం స్టార్టింగ్ ఏమనుకుంటామంటే ఈడు ఒక డాన్ అవుదామని వచ్చాడు అనుకుంటారు, కానీ లాస్ట్ కి వచ్చేసరికి అది రివెంజ్ అంత మారేది మనం తిప్పాడు అక్కడికి వచ్చేసరికి. పోక్రీ లెవెల్ ట్విస్ట్ అండ్ మీమ్స్ ఉంటాయి పోక్రీతో, అంటే ట్విస్టులు పెట్టడంలో పూరి జగన్ ఇంకా వేరే లెవెల్. ఎవడో అసలు ఎక్స్పెక్ట్ చేయడు, ఆడు చేసినవన్నీ అలాగే ఉంటాయి, అంటే ఏదో రౌడీలాగా అన్ని చేస్తారు, లాస్ట్ కి వచ్చేసరికి ఈడే పోలీసు. నువ్వు చూడు, ఆడు పోలీస్ అయినా అన్న విషయం నీకు తెలిసిన తర్వాత నుంచి నువ్వు ఒకసారి వెనకతలకి అన్ని చూస్తుండు, ఆడు ఏం చేస్తుంటాడు ఇవన్నీ చెప్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న చూడు ఒక్కొక్క పురుగుని ఏళ్తున్నాడు, ఆడు అవే చేస్తుంటాడు, అందరితో గొడవలు పెట్టుకుని చంపుతూ ఉంటాడు అందరినీ. అప్పుడు మనకు అర్థం అవుద్ది వీడు కోరుండి అందరినీ చంపుకుంటూ అందరినీ కోరుండి కెరుక్కుంటూ వెళ్తున్నాడు, గొడవలు పెట్టుకుంటానంటే అప్పుడు అర్థం అవుద్ది పోలీసు కదని. అప్పుడు మనం ఏమనుకుంటాం, కోరుండి రివెంజ్లు తీర్చుకుంటాడు అనుకుంటాం, చిన్న కౌంటర్ అటాక్లు కౌంటర్ అటాక్లు లాగా. ఇప్పుడు చూడు బిజినెస్ మ్యాన్ లో పాటలు కూడా బాగుంటాయి, స్టోరీ కూడా బాగుంటది, డైలాగ్స్ అన్ని. పాటలు వచ్చేసరికి తమన్ కూడా చాలా నీట్ గా ఇప్పుడు కూడా వినొచ్చు తమన్ పాటలు. అప్పుడు వచ్చిన తమన్ పాటలు ఇప్పటికి వినాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు వచ్చిన తమన్ పాటలు కొంచెం ఊపేరిపోయింది వినపడితే అవ్వదు నువ్వు చూస్తే గనక. కానీ ఇప్పుడు మాత్రం స్టార్టింగ్ నచ్చవు, అలాగే అందరూ వేస్తూ కోర్లేదు నవ్వుతారా. నాకు తెలిసి మన మైండ్ సెట్ అలా పనిచేస్తుందేమోరా. ఇప్పుడు నువ్వు మైండ్ సెట్ అనొచ్చు, సపోజ్ దేవశ్రీ పాటలు అప్పటి పాటలు కాబట్టి ఇప్పుడు మనకి నచ్చుతున్నాయి, ఇవి కూడా కొన్ని రోజులు అయిపోతే నేను నచ్చచ్చు అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఒక పాట చెప్తాను చూడు, అంటే మైండ్ సెట్ ప్రకారంగా చూస్తే సన్నా సత్యమూర్తి వచ్చి చాలా రోజులు అయింది. సన్నా సత్యమూర్తిలోని శీతాకాలం సూర్యుడిలాగా పాట అప్పట్లో పెద్ద హిట్, ఎవరు చూసినా అది వినేవాడు. కానీ ఇప్పుడు నువ్వు దేవశ్రీ పాటలు మంచి మొనిటీ సాంగ్స్ నీట్ గా పెట్టాలంటే నువ్వు మన్మధుడి పెడతావా లేకపోతే సన్నా సత్యమూర్తిలో పెడతావా? నీకు అర్థమైందా? సన్నా సత్యమూర్తి నీకు మైండ్ లో రాదు అసలు. తమన్ ఎప్పుడు చెప్తాడు ఒకసారి ఏంటంటే, ఇప్పుడు కాపీ కట్ అంటుంటే ఈ మ్యూజిక్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో ఆడుతుంది, అంటే
ఒక కొత్త ఫామ్ లో కనిపెడుతూ మళ్ళీ తిప్పి అదే కొట్టాలి, అదే మార్చాలి, అప్పుడప్పుడు అయిపోతే అంటాడు ఆడు కూడా అయిపోతుంటాయి. కాకపోతే నాకు ఏంటనిపిస్తుంది అంటే ఎప్పటి నుంచో అసలు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వచ్చిన మ్యూజిక్ ఇప్పటికి ఇంక అయిపోయి ఇంక ఎంత కానీ కొట్టినా మళ్ళీ కొత్తగా ఎప్పుడు అనిపిస్తాయి అంటే కొత్త ఇన్స్ట్రుమెంట్ వాడితే. ఇప్పుడు ఈడున్నాడు ఉన్నాడు, కొత్త ఇన్స్ట్రుమెంట్ మీన్స్ రెండు కాంబినేషన్స్ రోడ్డు మీద కొట్టే డప్పుని తీసుకొచ్చి మళ్ళీ జాజ్ మ్యూజిక్ లో రెండు కలిపి ఒక మ్యూజిక్ తీసుకొచ్చేస్తాడు. పాత అంటే మనం నచ్చితే ప్రజెంట్ నచ్చని చెప్తాం. జైలర్ వచ్చి ఎన్ని రోజులు అయింది, రీసెంట్ గా వచ్చింది జైలర్, 1 year అయిపోయి ఉంటుంది. ఈవెన్ 1 year అయిపోయినా మనం పాట ఈ అనిరుద్ధే కాదు ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఎవడు వాడతాడంటే ఏఆర్ రెహమాన్ కూడా. ఇప్పుడు నువ్వు చూడు అనొచ్చు, ఇప్పుడు సపోజ్ తమన్ కూడా అన్నాడు రా కాపీ చేస్తానని అంటారు కానీ ఇవన్నీ ఓవర్లాప్ అయిపోతుంటాయి, ఎందుకంటే 8 beats లోనే ఏదో ఒక బీట్ వస్తుంటారు కదా పాటకి అనొచ్చు. కాపీ అవన్నీ 7 దాంట్లో ఎందుకు ఎక్కువ అవుతాయి, తమన్ గడ పాట ఎక్కువ కాపీ అవుతాయి, ఏఆర్ రెహమాన్ కూడా ఇప్పుడు అనిపించాడు. కానీ ఏఆర్ రెహమాన్ ఎక్కువ కాంబినేషన్స్ వాడతాడు రా, ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాడు. చూడు ఈ మధ్య ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా చేతికి కొన్ని సెన్సర్స్ పెట్టుకొని ఒక టైంలో జబర్దస్త్ బాగా హిట్ లో ఉంది, చాలా హిట్ లో ఉంది. జీ తెలుగు కూడా కామెడీ షో, మాటి కూడా కామెడీ షో పెట్టేశారు. అసలు ఇక్కడున్న వాళ్ళే కొంతమంది తీసుకెళ్లిపోయాడు. కానీ ఇక్కడ చేసిన కామెడీ మళ్ళీ అక్కడ చూసి వినబడు, నాకు నచ్చదు. జబర్దస్త్ మళ్ళీ చూస్తాం, ఎందుకంటే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చెయ్యు, ఈటీ కూడా చాలా క్లీన్ గా ప్రతి ఫేస్ కనబడుతుంది, ప్రతి ఫేస్ డీటెయిల్డ్ గా కనబడుతుంది, ప్రతి వాయిస్ చాలా డీటెయిల్డ్ గా వినబడుతుంది మన చెవులకి. అదే జీ తెలుగు ఆడు బాధ ఏంటి, ఆడు చాలా పెద్ద సెట్ వేసేస్తాడు, ఎన్నో 10 feet 20 feet సెట్ వేసేస్తాడు. ఆ సెట్ అంతా చూపించే అక్కడ ఆల్ ఫెయిల్ అయిపోతారు. ఎప్పుడైనా మనకి క్లియర్ గా వాయిస్, క్లియర్ వీడియో, ఈ రెండు మ్యాటర్స్ రా. అయితే క్లియర్ వీడియో రా, లేకపోతే క్లియర్ వాయిస్ రా, ఈ రెండు క్లారిటీ లేకపోతే అసలు చూడబోదు. ఇప్పుడు అతడు సినిమా మణి శర్మ కదా, అతడు అన్ని పాటలు బాగుంటాయి. ఒక పాట చూడు మగ జాతికి, నువ్వు ఆ లిరిక్ వినా, ఆ లైన్ చూసావా అంటే నార్మల్ గా చెప్పొచ్చు, మీ అబ్బాయిలకి ఏం తెలుసులే మా అమ్మాయిల గురించి అని నార్మల్ చెప్పొచ్చు, కానీ తిప్పి చెప్పడం నీకు నచ్చుతుంది. అలా కాదు చూడు, మగ జాతి అది అప్పట్లో అది ఉండేది, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు రోల్ రైడర్ సీతారాం శాస్త్రిరా, సరైన సాంగులు రా. శ్రీరామ్ గారి లాగా పలికి పలకలేని వర్డ్స్ పెట్టేస్తా ఉంటారు ఇప్పుడు, ఇంకా అనవసరం. పలికి పలకని వర్డ్స్ ఒకప్పుడు పెట్టేవారు, పాత పాటలో కూడా ఉండేవారా. సిద్ధు శ్రీరామ్ గురించి వచ్చే ట్రోల్స్ ఉంటాయి, అంటే సరిగ్గా పలకట్లేదని. ఆ సరిగ్గా పలకని వర్డ్స్ చాలా పాత సినిమాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు యేసుదాస్ తీసుకున్నా, యేసుదాస్ వాళ్ళు మలయాళం కానీ తమిళ కానీ మహేష్ బాబుకి మగేష్ బాబు అంటారు, అంటే హా అనే వర్డ్ గాత పాత పాటలు కూడా చాలా అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు మనం ప్రతిదీ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారా? వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ క్లియర్ గా అబ్జర్వ్ చేసేస్తున్నాం, అంటే ప్రతిదీ మనకి ఒకప్పుడు ఒక పాట వినాలంటే మనకి ఎంత కష్టం అయ్యేదిరా. నెట్ సెంటర్ కి వెళ్ళి, అసలు ఇప్పుడు మొబైల్ లేకుండా ఉండేది కదా, మన డాడీ ఎప్పుడో మొబైల్ ఇస్తే మెమరీ కార్డ్ తీసుకెళ్ళి నెట్ సెంటర్ ఎక్కించుకొని పేరు చెప్పి ఎక్కించాడు. చూడు మళ్ళీ మర్చిపోతాను, ఇప్పుడు రాధే గోవింద సాంగ్ ఉంది కదా, నువ్వు వీడియో సాంగ్ ఒకసారి పూర్తిగా చూడు, మీరు కూడా చూడండి వీడియో సాంగ్. ఇప్పుడు ఆడు చెప్పిన పాయింట్ కొంచెం సింగర్ మారినట్టు అనిపించడంతో పాటు ఇది ఒకటి చెప్తాను చూడు, ఈ లిరిక్స్ లోని అక్కడ నుంచి జుట్టులో చూస్తాడు, ఇది నుంచి ముడేసుకొని కొప్పు వేసుకుంటాడు ఎవరో సోనాలి బెంద్రే. అక్కడ జుట్టు ఒకసారి ఇలా చూసేసరికి జుట్టు లేకపోయేసరికి అక్కడ ఎక్స్ప్రెషన్ పెడతాడు, ఏంటి జుట్టు ఏదని టైప్ లో. అక్కడ ఎక్స్ప్రెషన్ సూపర్ అసలు. చిరంజీవి సిగ్నేచర్ స్టెప్ అది, సిగ్నేచర్ స్టెప్ అలాంటివి చిన్న చిన్న కామెడీ మధ్యలో యాడ్ చేస్తుంటాడు ప్రతి సినిమాలో. ఆ గ్రేస్ ఆ కళ్ళలో గ్రేస్ అనేది ఇప్పుడు పోలేదు. స్పెట్స్ రివర్స్ లో కింద నుంచి ఉంటాయి. అరే అప్పట్లో నా స్పెట్స్ కూడా ఉండేవి. అప్పట్లోనే చిరంజీవి నాగార్జున ఈ స్పెట్స్ 30 రూపాయలు ఊరు పండుగలో కొనేసుకొని ఇంక ఎట్టేసుకొని ఇంక అనవసరం డాన్స్లు వేసాడు రోడ్డు మీద. యూట్యూబ్ లో ఏదో సినిమా వచ్చిందిరా, రౌడీ అల్లుడు ఏదో సంథింగ్ సినిమా, అదే చిరంజీవి. చెప్పు. అయితే ఒక టైం మీద రిలాక్స్ లో కూర్చుంటాడు. అయితే కామెడీ సీన్ అక్కడ బ్రహ్మానందం ఉంటాడు, బ్రహ్మానందం ఇటువైపు ఉంటాడు, ఇలా కొంచెం బ్యాక్ సైడ్ ఉంటాడు. ఇటు నుంచి ఇటు రమ్మడానికి ఇలా రారా అని చెప్పొచ్చు, అలా కాదు కాలుతో, అలాగా కాలుతో చెప్తాడు పిచ్చి కామెడీ. చిరంజీవిలోని ఎక్కడ అనుకున్నా
వేణు మాధవ్ గారికి ఈడికి మందు తాగే సీన్ ఉంటుంది చూడు, కుర్చీ వేస్తే కుర్చీ మీద కూర్చుంటాడు, రెండో కుర్చీ తీసుకొస్తాడు వేణు మాధవ్ గారు. రెండో కుర్చీ ఎవరికంటే నీకే అన్నానంటే కాల్ పెట్టుకుంటాడు అక్కడ. అంటే వీడు కూర్చుంటాడని కూడా ఆలోచించాడు. భూమికల అమ్మనాల పేరు నాకు తెలియదు అంటాడు అనేసి ఈ హీరోయిన్ ఎవరైతే సమీరనా, సమీర అంటాడు అయితే మా అమ్మ నాన్న పేరు చెప్పాడు. అలా వెరైటీగా చాలా వెరైటీగా చేస్తాడు రా. ఇప్పుడు ఇలాంటి సీన్లు చూస్తే అంటే అక్కడ చేయాల్సిన అవసరం లేదా, చిన్న చిన్న గెస్టర్స్ కానీ అది చేయడం వల్ల అవి ఒక మార్క్ అయిపోతాయి. చూడు బుజ్జిగాడులో చూస్తే ఈడును, కాట్రాజు, అజయ్ గాడు, ప్రభాస్ ముగ్గురు మాట్లాడతారు సీరియస్ గా. ఈ పక్కన సునీల్ గాడు జీ అనుకొని బాబు కొంచెం పక్కన ఆడుకోమంటే జీ అని తిరిగిపోతాడు అక్కడ, మళ్ళీ యూటర్న్ అంటే ఇది కారు ఆడుకున్నట్టు. పూరి జగన్ సినిమాలో జరుగుతాయి అవి ఎక్కువ. నువ్వు చూడు సపోజ్ ఈడియట్ చూడు, ఈడియట్ లోని ఆలీగడ్ క్యారెక్టర్ ఎందుకురా అసలు సినిమాకి ఈడికి ట్రాక్ అసలు ఎక్కడ కలదు. ఏమనంటే ఆ ఇసుక బేసర్లో జల్లడానికి అంటాడు, లాస్ట్ తెలుస్తుంది ఆడు ఎందుకు చేసాడు. నీకు ఆలీగడ్ ఈడియట్లో ఆలీగడ్ చూసుకో, చిరుతలోని ఆలీగడ్ చూసుకో, నచ్చింది క్యారెక్టర్ అవన్నీ సిగ్నేచర్ అది ప్రతి సినిమా అలాగే పెడతాడు. బంపర్ ఆఫర్ లో అయితే అవి కూడా కరెక్ట్ అవుతాయి. అంటే కామెడీ క్యారెక్టర్లన్నీ కొంచెం పూరి జగన్నాథ్ దగ్గరే కనబడతాయి. అంటే ఎట్టకపోయినా పర్లేదని కామెడీ క్యారెక్టర్లు ఆడు ఎడతాడు, అవి కూడా సిగ్నేచర్లు అయిపోతాయి నువ్వు ప్రతి సినిమా చూసుకుంటే. ఇప్పుడు బుజ్జిగాడు అవని, ఈడిట్ అవని, ఏదైనా సరే. ఇప్పుడు నువ్వు చూడు బద్రీలో కూడా పవన్ కళ్యాణ్ పక్కన ఆలీగడ్ ఉంటాడు, కొంచెం క్యారెక్టర్ అక్కడ ఉంటది. అదే నువ్వు కెమెరామెన్ గంగాధర్ రాంబాబు చూడు, పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కెమెరామెన్ గంగాధర్ రాంబాబుకి నాకు తెలిసి మ్యాక్స్ అలాంటి క్యారెక్టర్ రేట్ ఉండవు సినిమా అంతటికి. కొంచెం చర్చ చేసే క్యారెక్టర్ రేట్ అంటే తమన్నాదే. తమన్నా కొంచెం కచ్చేది చేస్తూ ఉంటది, అమ్మ గోడ్లాగా యాక్షన్ చేస్తూ గట్ట. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి పడాల్సిన సినిమా అది కెమెరామెన్ గంగాధర్ రాంబాబు. ఆడి అడిగిన క్వశ్చన్లు ఏంటి, వీడు వెళ్ళే మార్గం ఏంటి, ఆ పాత ఏంటి, అంతా బాగుంటది. ఆ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది కొంచెం సినిమా. కనెక్ట్ అవుద్ది. అది ఇప్పుడు పడతాయి కానీ ఇంక ఈడ్చుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడు పవన్ కళ్యాణ్ సినిమా మెయిన్ మోటో కూడా బాగుంటది, కాకపోతే ప్రొడక్షన్ కూడా కొంచెం తగ్గిందేమో మరి. అంటే కొంచెం నార్మల్ గా ఉంటుంది సినిమా, అసలు రిచ్ గా ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఒకటి పడలేదురా. పడిన రెండు గబ్బర్ సింగ్ 2 పడ్డే కానీ సిన్సియర్ గా ఉండడు, ఏదో రౌడీలో ఉండడు కానీ సరైన సిన్సియర్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు సపోజ్ భీమ్లా నాయక్ పోలీసా, భీమ్లా నాయక్ అంతే అనిపించదురా. కానీ ఒక్క సీన్ బాగుంటదిరా, ఎక్కడంటే గబ్బర్ సింగ్ లోని, అంటే సిన్సియర్ అని చెప్పను కానీ గబ్బర్ సింగ్ లోని వీడికి తమ్ముడు ఆ విలన్ తోటి వచ్చి కూడాడు అని చెప్పేసి వాడిని డిస్మిస్ చేస్తాడు చూడు. డిస్మిస్ చేసినప్పుడు అదే సస్పెండ్ చేస్తాడు చూడు, సస్పెండ్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తాడు, యూనిఫామ్ అక్కడ పెట్టేసి బయటకు వచ్చేస్తే తనిఖీల బర్ని విలన్ ఉంటారు. తనిఖీల బర్ని అంటాడు డ్రెస్ ఉంచుకొట్టినా, డ్రెస్ తీసుకొట్టినా అని అన్ని మాట్లాడు, ఇప్పుడు దేంతో కొడతాను అంటాడు. అప్పుడు ఒక మాట అంటాడు, ఈడు గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్ అంటాడు. అది అసలు హైలైట్. ఇప్పుడు గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్. చాలా మంచివిరా. ఎక్కువ తనిఖీల బర్ని కూడా అలాంటి పుల్ అప్ చేస్తాడు. నువ్వు ఎక్కడ చూసినా పోలీస్ క్యారెక్టర్ నుంచి వెళ్ళాం కానీ ఇది చెప్పడానికి. ఇప్పుడు కామెడీ వైపు వెళ్దాంరా. ఇప్పుడు నువ్వు చూడు, ఇప్పుడు అంటే ఇప్పుడు జబర్దస్త్ లేకపోతే రీల్స్ ఈ మీమ్స్ గట్టి వస్తే కానీ అప్పట్లో మనకి ఏంటి సొంతం, ఆల్ టైమ్ సొంతం కామెడీ, సొంతం సినిమా, సొంతం వెంకీ, ఆనందం. ఆనందంలో నాకు కచ్చేది బాగుంటుంది రా. వీళ్ళిద్దరి మధ్యన గుద్దులాడుకోవడం, అరుసుకోవడం. ఇప్పుడు ఏంటవుతుందంటే అరే ఇప్పుడు జబర్దస్త్ చూస్తే ఎవ్రీ వీక్ గంట షోలు రా, అంటే ప్రతి ఒక్కడు పావుగంట స్కిట్లు రా. ఎంత నేస్తారా వాళ్ళు అంటే ఒక 2 సంవత్సరాలు ఇప్పుడు జబర్దస్త్ 2 సంవత్సరాలు అయిపోయిందంటే మొత్తం కామెడీ అని తెలిసిపోద్ది అందరికీ. నీకు అర్థమైందా? కానీ అప్పట్లో అలాగుంటుంది కాదు. అప్పట్లో శ్రీను వైట్ల గారు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక్కొక్క సినిమా తీస్తే మొత్తం కామెడీ అంతా ఒక 2.5 గంటలు పెట్టేసరికి ఒకసారి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, రిలాక్స్డ్గా. కానీ ఇప్పుడేంటి ఎక్కడ చూసినా కామెడీ వేసరికి నీకు అంతే అనిపించట్లేదు. ఇప్పుడు ఎవరు కామెడీ సీన్స్ చూస్తే నవ్వట్లేదు, కిందనేమో మీమ్స్ లాగా ఒక సీన్ పెట్టేసి మీద క్యాప్షన్ అడితే నవ్వుతుంటారు కరెక్ట్గా సింక్ అయ్యి. నువ్వు చూస్తే రీసెంట్గా నేను మహేష్ బాబుది ఒక రీల్ పెట్టాను చూసావా, మేము బిజినెస్ మ్యాన్లో ఏమొచ్చి వీడు సుబ్బరాజ్ గారిని కొట్టడానికి వెళ్తారు చూడు. ఈడే సుబ్బరాజ్ గారిని కొట్టడానికి ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం అనేసి ఆ భోజనం పట్టణకి వెళ్ళినప్పుడు చూడు ఆడంటాడు ఎంతమంది వచ్చారంటే 10 మంది వచ్చారంటే ఇంకో 5,000 తేవాల్సిందని నేను అంటాడు చూడు డైలాగ్. నేనేం చేశానంటే ఆ సీన్ పెట్టి మీదనేమొచ్చి ఎంతమంది వచ్చారు 10 మంది ఇంకో 5 తేవాల్సింది అంటే షేర్ ఆటోలో 20 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు కదులుతుంది అని. కిందనేమొచ్చి నేను అడుగుతాను మరి డ్రైవర్ అని అడుగుతాను ఎంతమంది వచ్చారంటే 10 మంది అంటే ఇంకో 5 తేవాల్సిందని అంటారు. ఇంకా చిరాకు ఎక్కిపోతాం మనం. ఆడు ఇంకా ఆగడు, ఎక్కించేస్తాడు. నువ్వు ఒప్పుకుంటే నీ ఒళ్ళు కూడా ఎక్కించేస్తాడు ఆడు. బిజినెస్ మ్యాన్లోనే నీకు డైలాగ్స్ బాగుంటాయి. డైలాగ్స్ కూడా ఏదో రాసినట్టు ఉండవు, నార్మల్ కాన్వర్జేషన్ టైప్లో ఉంటారు డైలాగ్స్, నార్మల్ మాట్లాడుకున్నట్టే. ఇప్పుడు చూడు మనుషులు ఎందుకు చంపుతున్నాడు అనేసి అడుగుతుంది కాజులు. అప్పుడు ఇడు అంటాడు చూడు
ఒక తిమింగలం ఒక మనిషిని చంపేస్తే పెద్ద బ్రేకింగ్ న్యూస్ వేస్తారు. అదే మనిషి చిన్నప్పటి నుంచి తిన్నాను ఇప్పటి వరకు రోజుకు ఒక చేప తినుకుంటే ఈ చేప పులుసు అని చేప ఫ్రై అని ఒక్కొక్కటి నచ్చినట్టు తినేస్తారు అంటాడు. నీకు అర్థం కదా, ఒక నార్మల్ సీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కానీ అదంతా డైలాగ్ కనపడద్ది, అదంతా ఒక మైండ్ సెట్ ఫిలాసఫీ అండ్ టైప్లో కనపడద్ది. రెండు కలుపుతాడు. ఈ బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటుంది అంటే, ఈ బిజినెస్ మ్యాన్ కెమెరామెన్ కూడా అలాగే అనిపిస్తుందేమో కానీ బిజినెస్ మ్యాన్కి వచ్చేసరికి రివెంజ్ ఫిలాసఫీ అంటే ఈ పూరి జగన్నాథ్ కూడా ఆలోచనలు ఇవి కూడా కలిపెట్టినట్టు ఉంటుందిరా. మిగతా సినిమాలన్నీ కొంచెం కమర్షియల్గా ఉన్నా సరే ఇందులో మాత్రం వీడి ఫిలాసఫీ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఇప్పటికీ ఎక్కడ ఉండదు సినిమా. నాకు తెలిసి యూట్యూబ్లో కూడా ఒక్కొక్కసారి వార్బల్ ఎడతలు తీసేస్తుంటాడు, ఎక్కడ దొరకదు. వచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్తో సహా చూసేవాడిని. బిజినెస్ మ్యాన్ ఒకటి, ఏమై చేసావు, ఇలాంటి కొన్ని సినిమాలు. నీకు గుర్తుందా ఇప్పుడు వెంకీలోని బుజ్జిగాడు ఏమొచ్చి నవ్వుతూ ఒకసారి అమ్మాయి పిల్ల చూసినా నవ్వుతాడు. అది మధ్యన వైరల్ అయింది. అది అసలు అప్పటి వరకు ఎవడో గమనించడు. ఆ రోజు శ్రీనాథ్ గడి ఇంట్లోనే మనందరం ఉన్నాం చూడు. నైట్ అవుట్ ఆ వీకెండ్ అని చెప్పేసి నైట్లో చూస్తుంటే ఇంకా అంతా చిల్ అవుతూ కరెక్ట్గా కనబడింది. ఫస్ట్ నా పేజీలో పెట్టాను ఆ రీల్ని. నాకు రీచ్ రాలే, ఇదే తీసుకొని ఇంకోటి పెట్టాడు, ఆడికి రీచ్ వచ్చింది. అంటే కొంచెం ఎడిట్ గట్ట చేసాడు కానీ రీచ్ వచ్చింది. అది అప్పుడు పెద్ద వైరల్ అయిపోయింది. ఈ మధ్య వీళ్ళు జై చిరంజీవి ఇందాక మాట్లాడుకున్నట్టు ఎలాగ వెనక నుంచి దీవిస్తాను. అలాగే బాలకృష్ణ లాస్ట్ అఖండాలో ఆ ట్రోల్ పెట్టి ఎలా వెళ్తాడా అది చెప్పి అదే బాగా మరీ చిరపిల్లలా ఉందని నేను మీమేసాను. అది నా దాంట్లో ఆడు ఇంకెవడు నాది కాపీ చేసి సేమ్ యాస్టీస్ పెట్టేసాడు, అది హిట్ అయిపోయింది. కొన్ని సార్లు అవుతుంటది, మనం ఏం చేయలేం. ఈ మధ్య ఎక్కువ అడల్ట్ కంటెంట్తో పాటు హ్యూమానిటీ ఎక్కువ అయిపోయిందిరా. అంటే ఇప్పుడు చూడు ఎలాగంటే హ్యూమానిటీ అంటే కొంచెం ఏమైనా హెల్ప్ చేయడం. మొన్న ఒక పోస్ట్ చెప్తాను చూడు, ఒక చిన్న పిల్లడికి కిడ్నీ ప్రాబ్లం అని చెప్పేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నమాట ఒక 2 days అలాగా. అది అడ్వర్టైజ్మెంట్ పెట్టారు ఫస్ట్ రోజు. సెకండ్ రోజు మార్నింగ్ కల్లా వాళ్ళ ఇంటి ముందు పెద్ద క్యూ హాస్పిటల్ ముందు. అంటే అంతమంది వచ్చారు ఎవరిదైతే కరెక్ట్ సూట్ అవుద్దో వాళ్ళు కిడ్నీ ఇవ్వాలని. నీకు అర్థమైందా? ఆ పోస్ట్ ఒకటి మీద కిందనేమో వచ్చి ఒక మంచి ఎమోషనల్గా ఇప్పుడు ఎలాగా ఇది ఇప్పుడు జైలర్ లాగా ఏది వేసేస్తే సాడ్ మ్యూజిక్ ఇంకా 100K likes ఇంక ఈడ్చుకి. జైలర్లో ఈ మ్యూజిక్ బాగుంటుందిరా, అంటే గూస్ బంప్స్ వస్తుంది. నువ్వు ఎన్నిసార్లు అది మ్యూజిక్ విన్నా చాలా గూస్ బంప్స్ వస్తుంది జైలర్లోని. అరే జైలర్లో మళ్ళీ ఎక్కడంటే బాగుంటుంది, క్లైమాక్స్ సీన్ రా. క్లైమాక్స్ వాళ్ళ కొడుకుని చంపేస్తాడు చూడు. చంపేస్తాడు అన్నప్పుడు అంటే చంపేసే ముందు వీడు కలద్దలు తీయగానే ఆడు ముందు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు కదా. కలద్దలు తీయగానే ఫస్ట్ చెస్ట్కి తగలాలి, తర్వాత చంపేలా వెళ్ళగాని చెప్తాడు కదా. ఆ టైంలో కలద్దలు తీయగానే అని వస్తుంది ఒక మ్యూజిక్, ఇంకా హైలైట్. కరెక్ట్ సూట్ అయింది రా. జైలర్ ఎలాగంటే రజనీకాంత్ కరెక్ట్ సూట్ అయింది. జైలర్ ఒకటి, మళ్ళీ పేట సినిమా బాగుంటుందిరా. పేటలో సిమ్రాన్కి వీడికి మధ్య లవ్ స్టోరీ ఏంటి, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో చూసుకుంటే త్రిషకి వీడికి మధ్య లవ్ స్టోరీ ఏంటి, అంత కరెక్ట్ సూట్ అవుద్ది. ఇప్పుడు నువ్వు పేటలో కూడా చూస్తే ఫ్లాష్ బ్యాక్ పేట ఉంటుంది కదా, ఫ్లాష్ బ్యాక్ రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్లోని అందులో చూస్తాడు మేసాలు కరెక్ట్ నప్పుతుంది. అంటే ఇప్పుడు మనకి ఎలాగ ఆశ్చర్యాలోని సీజీలను చూపిస్తాడు చూడు చిరంజీవి, నప్పదు. నువ్వు నేను అశోకుడు వెళ్ళాం కదా ముగ్గురం, ఎందుకు వెళ్ళామో తెలియదు, చిరాకు వచ్చింది. సెకండ్ టైం హాల్ ఖాళీ, అక్కడ నీకు ఆ సీజీలో చిరంజీవిని చూడబోద్ది ఏదిరా. నువ్వు పేటలో మళ్ళీ చూడొచ్చు, ఫ్లాష్ బ్యాక్ లోని త్రిషాని రజనీకాంత్ని చూడొచ్చు, నప్పుతుంది. నువ్వు నరసింహ సినిమా చూసినా సరే నరసింహ సినిమాలో చాలా కామెడీ క్యారెక్టర్లా కనబడుతుంది. ఆ స్టార్టింగ్ అంతా కామెడీకి వెళ్తుంటది. ఆ కామెడీ పలకడం ఏంటి కరెక్ట్గా సూట్ అవుద్ది. అంటే నీట్గా పుల్ ఆఫ్ చేస్తారని టైప్లో చేస్తాడు. ఈ పక్కన సౌందర్య ఒకటి ఐ ఎక్స్ప్రెషన్స్ గట్టి ఇవ్వడం ఏంటి. ఇక్కడే నువ్వు రమ్యకృష్ణకి వచ్చేసరికి రమ్యకృష్ణ కొంచెం గేరగా ఈగో ప్రైడ్ అన్నట్టు. మొన్న మా డాడీ కూడా అలాగే ఏదో జల్సా సినిమా వస్తుంది సినిమాలో. ఆ సినిమాలో అక్కడ ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ ఉంటారు కదా. నేను జనరల్ గా చెప్పాను అంటే వాడు ఆడి అండి బ్యాగ్ నుంచి నేను సీరియస్ గా తీసుకుని అంటున్నారు ఒకేసారి పొరపాటు. అంటే అందరికీ ఇంకా బ్రెయిన్ తిరిగిపోతున్నాయి ఇంకా ఈ మీమ్స్ వల్ల. మరి డాడీ అనిపించి నేను ఒకేసారి సడన్ గా తిరిగి చూసాను. నేను జనరల్ గా చెప్పాను రా అంటే డాడీ నేను సీరియస్ గా తీసుకుని అంటారు ఒకేసారి మంచిగా అనిపించింది. అసలు ఒకటేంటే ఫ్రెండ్స్ తో కలిపి కూడా అన్ని చిల్లిగా తీసుకోవాలిరా, కూల్ గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఆవిడ కూడా కౌంటర్ వేసాడు, మనకు పడింది సైలెంట్ ఉంటే ఇంక తర్వాత నెక్స్ట్ నుంచి మళ్ళీ కౌంటర్ వేయాలని నిలిపోవాలి తప్ప ఇంకా సీరియస్ అయిపోవడం. డార్క్ హ్యూమర్ వచ్చి మనకి ఇంకా ఎక్కువ అయిపోయింది రా బాబు. ఆ డార్క్ హ్యూమర్ అనుకుని మన బ్రెయిన్ అది తిరిగి ఇంకా అలాగే మనం బిహేవ్ చేస్తాం. ఇదే నెగిటివ్ గా జరిగింది. ఇప్పుడు ఈ రీసెంట్ గా చూసుకుంటే వాడు ప్రణీత్ హనుమంత్ ఉంటాడు యూట్యూబర్,
అలాగే డార్క్ హ్యూమర్ అనుకొని ఏదో సంథింగ్ ఏదో బ్యాడ్ గా చేశారు. ఇప్పుడు మన సాయి ధరమ్ తేజ్ కూడా ట్వీట్ చేశాడు. అవునవును, ఎందుకు చెప్తున్నా చెప్పరా అదే మ్యాటర్ ఏంటంటే జస్ట్ ఒక మీమ్ టెంప్లెట్ ఉంటదిరా. ఆ మీమ్ టెంప్లెట్ లో ఫాదర్ నుంచి బెల్ట్ పట్టుకొస్తాడు, అమ్మాయి భయపడుతుంది, కట్ చేస్తే ఆ బెల్ట్ పట్టుకుని సింగ్ ఉయ్యాలు ఊగుతారు ఇద్దరు, ఆ పాప ఉయ్యాలు ఊగుతుంది పట్టుకుంటాడు. అదంటే ట్రాన్సిషన్, అంటే మనం ఒకటి ఊహించుకున్నాం మన జరిగింది ఒకటని అదొక టెంప్లెట్, మీమ్ టెంప్లెట్. దాన్ని ఏం చేసాడు అయితే ఆ వీడియో ప్లే చేసి అంటే ఇంకా వల్గర్ గా చిన్న పాపను కూడా వల్గర్ గా బిహేవ్ చేసేటికి ఇంకా బాగా ట్రోల్ అవుతుంది, ట్విట్టర్ లో గట్రా ట్రోల్ అవుతుంది. దానికి సంబంధించి సాయి ధరమ్ తేజ్ కూడా పెట్టాడు, మీ పిల్లలవి షేర్ చేయడానికి ముందు ఆలోచించండి, ఇన్స్టాగ్రామ్ లో కనుక మీ పిల్లల వీడియో షేర్ చేసే ముందు కొంచెం ఆలోచించేయండి. అదే కాలేజ్ స్టూడెంట్స్ ఉదయం పూట ఎక్కుతారు చూడు ఈ మెట్రో బస్సులు గట్ట, ఇదే 10 వేలకు మెట్రో బస్సులు కాలేజ్ బస్ వేసుకొని ఎక్కుతారు. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ బస్సులో ఎవరు ఎరిపాపు అవుతారు అంటే కండక్టర్ ఒక్కళ్ళు టార్గెట్ చేస్తారు ఎప్పుడు అంతే. కండక్టర్ అంటే ఆడు బాగా సీరియస్ అయిపోయి, లేకపోతే ఆడు కూడా వీళ్ళతో కలిసిపోయి ఈడు కూడా కౌంటర్ వేసేస్తుంటారు. ప్రతి వాడు జోక్ వేసి అది తగ్గలేదు, ఇంకా నాకు నేను తోపు అనే దీంట్లో పెట్టుకోలేక చూస్తున్నారు అందరూ. ఇప్పుడు నువ్వు కొంచెం మీ ఫ్యామిలీతో ఒక కడిపిన మంచి మూమెంట్ పెట్టావు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో, కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా ఏం చేస్తుందంటే రీమిక్సింగ్, అంటే నీ రీల్ ఇంకోటి వాడుకోవచ్చు వాళ్ళు రీమిక్స్ చేయడానికి. ఇప్పుడు ఏం చేస్తాడు, నీ పోస్ట్ లోనే ఏదో కొంచెం తేడా కనిపించిన సీన్, అంటే అక్కడ కంటెస్ట్ అక్కడ మంచి సీన్ అది, కానీ తేడా కనిపించింది అంటే ఇప్పుడు ఎలాగనుకున్నావు అంత బాగుంటది ఏంటంటే టీని అడుగుతాడు, అంత బాగుంటది అంటే సూపర్ లాగా ఉంటదండి ఒక టేస్ట్ చూడండి అంటాడు రీల్. ఇప్పుడు వెంకీకి వచ్చేసరికి అంత బాగుంటది ఏంటంటే అని అంటాడు ఎవడు బ్రహ్మానందం గారు, టీ చాలా బాగుంటది అని రీడ్ అంటాడు బీవీఎస్ గారు. అదేం చేంజ్ చేస్తారు, మీదనేమో వచ్చి క్యాప్షన్, మీద నుంచి క్యాప్షన్ నెగిటివ్ గా పెడతారు, అదే కొంచెం అడల్ట్ కంటెంట్, కిందకు వచ్చేసరికి ఏమో అది పెట్టేస్తారు. ఇంక వీడియో ఎక్కడితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పటికే డ్యూరేషన్ కూడా బాగా ఎక్కువైంది. బాయ్ రా పృథ్వీ. బాయ్.